సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే మంచిది. ఈ మధ్య లలితా జ్యువెలర్స్లో ఒక ఇష్యూ జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని మీద ఆసక్తికర విషయాలను నేను వెల్లడిస్తాను. ఆసంతం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒరిస్సాకి సంబంధించినటువంటి ఒక కస్టమర్ లలితా జ్యువెలర్స్లో మామూలుగా ప్రతి నెల కూడా ఈ ఇన్స్టాల్మెంట్ బేస్ మీద అమౌంట్ కట్టారు. కట్టి 2019 సంవత్సరం, ఇప్పుడు చాలా ఛాన్స్లో నేను చూసాను. 1 year అంటున్నారు. కానీ నేను లలితా జ్యువెలర్స్ యాజమాన్యంతో వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2019లో ఈ చిట్ అనేది కట్టాడు. అతను 4 బ్యాంగిల్స్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మరి ఈ మధ్య రీసెంట్గా వచ్చి దాన్ని వెయిట్ చూస్తారు. జనగా ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం జ్యువెలరీ అనేది వేసుకుంటున్నప్పుడు అది కొంత డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ మనం తిరిగి ఇచ్చేటప్పుడు దాన్ని ఇంకొకసారి క్లీన్ చేసి ఆ ప్రాసెస్లో దాన్ని ఫైల్ చేస్తారు. కొద్దిగా చేసి లిక్విడ్స్లో చేసిన తర్వాత అప్పుడు వెయిటేజ్ పెట్టినప్పుడు 6 గ్రాములు పైగా 6.5 గ్రాములు తగ్గిందని చెప్పేసి ఇక్కడ వివాదం. అయితే ఈ కస్టమర్ బిల్స్ చూపించాడు. ఈ బ్యాంగిల్స్ కూడా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇదేది మ్యాచ్ అవ్వట్లేదంటే ఇంకొక బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి అంటే, లేదు ఇదే బ్యాంగిల్స్ నేను తీసుకున్నాను అని చెప్పి అతను చెప్పడం జరిగింది. యాక్చువల్గా మీకు జ్యువెలరీలో బ్యాంగిల్స్లో అలా వెయిటేజ్ తక్కువ రావటం అనేది చాలా అరుదు. పైగా 6 గ్రామ్స్ రాదు. ఇది ఇక్కడ పెద్ద డిస్ప్యూట్. ఇంతకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంచలనాలు జరిగిన కూడా చాలా అరుదే. ఇది కూడా ఒక సంచలనమే అని చెప్పి అనుకోవాలి. ఇందులో లీగల్ మెట్రాలజీ మిగతా అధికారులు అందరూ కూడా వచ్చారు, కేసు బుక్ చేశారు. ఇప్పుడు దీని మీద దర్యాప్తు జరుగుతోంది. అయితే అసలు ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైనా సరే నగల్ని మెరుగుపెట్టడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఈ మెరుగుపెట్టేటువంటి ప్రాసెస్లో సల్ఫర్ని వాడతారు. సల్ఫర్ని కనుక వాడితే అది బంగారాన్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ ఎవరైనా దీన్ని క్లీన్ చేసే పర్పస్తో అందులో కొంత గ్రామ్స్ అయినా తీసుకోవడం జరిగిందా, ఇది కూడా వెలగవలసిన అవసరం ఉంది. లేదా వాళ్ళ జ్యువెలరీలో ఆ బ్యాంగిల్స్ అమ్మేటప్పుడు పొరపాటుగా వెయిటేజ్లో ఏమైనా క్యాలిక్యులేషన్ చేశారా, ఈ 2 కారణాలు అయి ఉండని చెప్పి చాలామంది దీని మీద నిష్ణాతులు భావిస్తున్నారు. ఏది ఏమైనా సరే లలితా జ్యువెలర్స్ ఇప్పుడు ఈ మరక అనుకోవచ్చు, బురద అనుకోవచ్చు, దీన్ని కడుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటికి ఇది జరిగి 8 రోజులు పైగా అయిపోయింది కాబట్టి దాదాపు 10 రోజులు అవుతుంది కాబట్టి ఇంకా కేసు ఎక్కడ కూడా పెద్ద నమోదు అవ్వలేదు, రాలేదు అసలు బేసికల్గా. కాబట్టి ఈ ఒక్క విషయమే ఇప్పుడు సంచలనం అవుతుంది. ఇంకా లలితా జ్యువెలర్స్ సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకు తెలియజేయాలి. లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ జైన్, ఈయన నెల్లూరు దగ్గర పుట్టారు. ఈయన తర్వాత చెన్నై వెళ్ళారు. ఒక బాల కార్మికుడిగా పనిచేశారు. మేకింగ్లో చాలా నిష్ణాతులైన మంచి మంచి డిజైన్స్ చేయగలరు. ఈ పెట్టుబడి అనేది తన ఆత్మస్థైర్యమే. అలాగా అంచెలంచెలుగా అనుభవం సంపాదించి 1999 సంవత్సరంలో లలితా జ్యువెలర్స్ అనే బ్రాండ్ని తీసుకోవడం, టేక్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటికి ఈయన దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ అమ్మగారు బంగారు గాజులు అమ్మి అదే పెట్టుబడిగా తన నైపుణ్యాన్ని మరొక పెట్టుబడిగా భావించి ఇందులో అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. ఇప్పటికీ 17,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి ఈ సంస్థ చేరింది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక వ్యక్తి నిరంతర కృషి, పట్టుదల, తర్వాత ప్రజల అభిమానం పొందగలిగితేనే ఈ స్థాయికి రావటం అనేది జరుగుతుంది. 17,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్కి ఒక సామాన్యుడు చేరారంటే అది మనం రాసుకోవాల్సిన విషయం చరిత్రలో. పైగా ఇంకొక సంచలనం ఏంటంటే ఈయన అడ్వర్టైజ్మెంట్స్ తనకు తానే రూపొందించుకోవడం. తనకు న్యాచురల్గా ఉండేటువంటి గుండు దాంతోనే దర్శనమిస్తారు. ఈ గుండు భాషను కూడా సరదాగా ముద్దుగా పెంచుకునే అభిమానులు కూడా ఉన్నారు. అలాగే డబ్బులు ఊరికే రావు అని చెప్పేటువంటి నినాదం ఆ రోజుల్లో బాగా హైలైట్ అయింది. ఈయన ఆ రోజుల్లో చెప్పింది ఏంటంటే, నా బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి నేను విఐపీ విమానాన్ని పెట్టుకునేటువంటి పరిస్థితిలో లేను, ఆ డబ్బుని ఆదా చేయడానికి నాకు నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను అన్న మాటలు ఆ రోజు చాలామందికి నచ్చాయి. చాలామంది అప్రిషియేట్ చేశారు. చివరికి ఇది ఎంతమందికి మార్గదర్శకమైందంటే ఈరోజు మిగతా రంగాల్లో రియల్ ఎస్టేట్ కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే తమ బ్రాండ్ని తామే ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళు వివిధ రకాల గెటప్పుల్లో వచ్చి రియల్ ఎస్టేట్లో ప్రమోట్ చేసుకునే వాళ్ళు మాకు స్ఫూర్తి కిరణ్ కుమార్ జైన్ అని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా ఒక బ్రాండింగ్లో తనకు తాను ఒక ముద్ర వేసుకొని పైగా ఒక మాటల్లో ఒక నమ్మకం కలిగించారు. ఇప్పుడు మీ ఇంటికి నేను పెద్ద కొడుకుగా చెప్తున్నాను అన్న మాట ఆ రోజు ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది.
పైగా ఇంకొకటి ఏంటంటే మీరు లలిత జ్యువెలర్స్లో కొనే ముందు రేటు మీరు తీసుకోండి, మిగతా జ్యువెలర్స్కి వెళ్ళండి, అక్కడ కూడా మీరు పరిశీలించండి. మీరు తక్కువ ఎక్కడ ఉందంటే అక్కడే తీసుకోండి అని చెప్పే మాట కూడా ఆ రోజు చాలా ప్రభావితం చేసింది. ముఖ్యంగా లలిత జ్యువెలర్స్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఏమి చెప్పినటువంటి మాటలు లోవర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు ఈ వర్గాలను అయితే తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ కస్టమర్స్ ఎక్కువగా లలిత జ్యువెలర్స్కే వెళ్ళడం ప్రారంభించారు. అలాగే మిగతా జ్యువెలర్స్ విషయంలో కూడా వస్తే కొంత అసూయ అనేది ఈ లలిత జ్యువెలర్స్ మీద ఏర్పడిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ మా దగ్గర ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. అలాగే తరుగు కూడా మిగతా వాళ్ళ మీద తక్కువగా ఉంటుంది, అందుకే మీకు తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేటువంటి మాటలు ఇక్కడ ఈ మిడిల్ క్లాస్ పీపుల్ నమ్మారు. పైగా ఇక్కడికి వచ్చేప్పటికి లలిత జ్యువెలర్స్లో ట్రెడిషనల్ జ్యువెలరీ ఎక్కువగా ఉంటుంది, మోడర్న్ జ్యువెలరీస్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో ట్రెడిషనల్గా మీకు చెన్నై, మధురై, తర్వాత విజయవాడ ఇలాంటివి వచ్చే చోట్ల ఎక్కువగా ఈ ట్రెడిషనల్ బంగారాన్ని ఇష్టపడుతూ ఉంటారు, ఈ డిజైన్ ఇష్టపడుతూ ఉంటారు. అందుకని లలిత జ్యువెలర్స్లో మీకు ఇలాంటి వాళ్ళు ఆకర్షితులై బిజినెస్ బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా కారణమైంది. అయితే ఇక్కడ బేసికల్ పాయింట్ ఏంటంటే ఈ వివాదం నుంచి కస్టమర్స్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఫండమెంటల్గా మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలియాలి. తెలిసిన తర్వాత మన జ్యువెలరీ దాంట్లో ఇలాంటి ఇబ్బందులు కాకుండా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిఏఎస్ అనేది మీకు ప్రతి చోట కూడా దీనికి ఆథరైజ్డ్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్లో కొన్నారు, ఈ బ్యాంగిల్స్ విషయమే తీసుకోండి. ఈ బ్యాంగిల్స్ మీరు లలిత జ్యువెలర్లో తీసుకున్నప్పుడు మీరు ఫైనల్ పేమెంట్ ఇచ్చే ముందు వాళ్ళు అడగచ్చు, అంటే బిఏఎస్ ఏదైతే హాల్ మార్క్ ఉందో ఆ సెంటర్స్కి మేము వెళ్తాం, మీ మనిషిని పంపించండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వెయ్యి చేయిద్దాం, అక్కడ ప్యూరిటీ చెక్ చేయిద్దాం అని చెప్పి మనం వెళ్ళి అక్కడ మనం గోల్డ్ కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళు బిఏఎస్ హాల్ మార్క్ అని వేయటం జరుగుతుంది. ఈ హాల్ మార్క్ మీకు ట్రయాంగిల్ టైప్లో ఉంటుంది, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే బంగారం డిఫరెంట్ రకాలుగా ప్యూరిటీ అనేది ఉంటుంది. 24 క్యారెట్స్ బంగారం, 24 క్యారెట్స్ బంగారంలో 99.9% బంగారం ఉంటుంది. ఇది బిస్కెట్స్ రూపంలో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది. ఇందులో రాగి కానీ లేకపోతే ఇలాంటి పదార్థాలు కలపకపోతే అవి గట్టిపడదు. జల్లగా మీకు మేకింగ్ వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే మీకు సిల్వర్ కూడా కలుపుతారు, రాగి కూడా కలుపుతారు, కొన్ని పౌడర్స్ కూడా కలుపుతారు. పెడితే కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది, నగిషి బాగుంటుంది. అయితే ఈ పౌడర్ కలిపినప్పుడు కూడా ఈ పౌడర్ వల్ల కూడా ఈ వెయిటేజ్ పెరుగుతుందని చెప్పి కొంతమంది టెక్నీషియన్స్ చెప్తున్నారు. ఈ పౌడర్ తర్వాత మీకు స్నానం చేసేటప్పుడు బట్ట సబ్బుతో వాటిని రుద్దేటప్పుడు ఈ పౌడర్ పోతుంది అనుకోండి, అప్పుడు దాని వెయిటేజ్ తగ్గుతుంది. ఎంత వెయిటేజ్ తగ్గుతుంది అంటే ఇలా 1 గ్రామ్ తగ్గిపోదు, 0.150 ml వరకు ఈ వేస్టేజ్ అనేది పోతుంది అని అంటారు. కాబట్టి ఇంత గ్రామ్స్ తక్కువ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా అరుదు, అసలు ఎక్కడ జరగదు. అది మీరు టెంపుల్స్లో కనుక చూస్తే పాలాభిషేకం చేస్తారు, పంచాభి అమృత అభిషేకం చేస్తారు, అది హీట్లో కూడా ఉంటుంది, అగరబత్తు ఇవన్నీ వెలిగిస్తారు, ధూపదీపాలు ఉంటాయి. మరి వాళ్ళకి ఓల్డ్ బంగారం ఉండేటువంటి జ్యువెలరీస్ మీకు తిరుపతి, తిరుమల, లేకపోతే కేరళ ఇలాంటి చోట్ల చాలా టెంపుల్స్లో మీకు ఈ బంగారం అప్పటికి ఇప్పటికి ఏమీ చెక్కు చెదరలేదు, వెయిటేజ్ కూడా ఏమీ నార్మల్గానే ఉంటుంది. కాకపోతే డస్ట్ వల్ల మాత్రం కొంత తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ప్యూరిటీకి వచ్చేటప్పటికి ఇంకా 22 క్యారెట్ అంటే 22 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల బంగారంతోనే మాత్రమే మన నగలు తయారు చేయగలం. అందుకే నేను చెప్పాను కదా, రాగి, వెండి, మిగతా పదార్థాలు కలుపుతారు. కలపడం వల్ల మీకు గట్టిదనం అనేది వస్తుంది, దానివల్ల మీకు ఆర్నమెంట్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 22 క్యారెట్స్ బంగారంలో 91.6 బంగారం అనేది ఉంటుంది. మిగతావి నేను చెప్పినట్టు రాగి, వెండి ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఉంటాయి. సో మీకు హాల్ మార్క్ వేసినప్పుడు 91.6 వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఒకవేళ తగ్గినా మెన్షన్ చేస్తారు, లేకపోతే కరెక్ట్గా ఉన్నా కూడా మెన్షన్ చేస్తారు. ఇంకా మీకు వచ్చేవాడికి 18 క్యారెట్ల బంగారం, 18 క్యారెట్ల బంగారంలో 75% బంగారం ఉంటుంది, 25% నేను చెప్పినటువంటి రాగి లేకపోతే వెండి ఇలాంటి పదార్థాలు కలిసి ఉంటాయి. అంటే మీకు అది ప్యూరిటీ చెక్ చేసినప్పుడు అది కూడా మీకు స్టాంప్ వేసి ఉంటుంది, 75 గ్రామ్స్ ఇందులో గోల్డ్ ఉందని చెప్పేసి. ఇంకా 16 క్యారెట్స్ బంగారం,
16 క్యారెట్స్ బంగారం అంటే 66.7 బంగారం ఉంటుంది. మిగతా పార్ట్ అంతా కూడా రాగి వెండి కలిసి ఉంటాయి. అది కూడా వాళ్ళు హాల్ మార్కులో మెన్షన్ చేస్తారు. అంటే మీ చేతుల్లోనే ఉందండి. మీరు బంగారం కొనేటప్పుడు మీరు చిట్టు కడతారు, ఫైనల్గా పేమెంట్ వచ్చేటప్పుడు వెళ్తారు, వెళ్ళి అక్కడ బంగారాన్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కనీసం మీరు వెళ్ళి ఆథరైజేషన్ సెంటర్స్లో దాన్ని కనుక చెక్ చేసుకుంటే వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. ఒకవేళ మీరు అక్కడ పేమెంట్ ఇచ్చి వెంటనే వెళ్ళి మీరు అధికృత సెంటర్లో మీరు చెక్ చేయించుకొని మీరు ఆ మార్కింగ్ వేసుకున్నారు అనుకోండి, వెంటనే డౌట్ వచ్చింది అనుకోండి, ఒకవేళ వేరియేషన్ వచ్చింది అనుకోండి, మీరు ఇమీడియట్గా వచ్చి ఈ లలిత జ్యువెలర్స్ లాంటి వాటిలో అడగచ్చు. అంటే నేను మీ దగ్గర కొన్నప్పుడు ఇప్పుడే నేను కొన్నాను, కొంటే మీరు ఇంత వెయిటేజ్ ఇంత ప్యూరిటీ చూపించారు, కానీ నేను మళ్ళీ బిఏఎస్ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ చెక్ చేయిస్తే నాకు ఇలాగ వచ్చింది, సర్టిఫికేషన్ తేడా ఉందని మీరు చూపించవచ్చు ఉంటే, లేదంటే సరిపోతుంది. కాబట్టి ఈ వెరిఫికేషన్ ఎందుకు చేసుకోవట్లేదు కస్టమర్స్ అంటే, గుడ్డిగా ఎవరినైనా నమ్మితే అలాంటి పరిస్థితులే వస్తాయి, లేదా నిర్లక్ష్యమైన కస్టమర్కి అయి ఉండాలి. ఇక్కడ లలిత జ్యువెలర్స్ వాళ్ళు ఏమి చెప్పట్లేదు కదా, మా దగ్గరే చెక్ చేయించుకోండి, ఇంకో దగ్గర చెక్ చేయించుకోవట్లేదు అనలేదు కదా. మీరు వెంటనే వెళ్ళి ఇంకో చోట చెక్ చేయించుకోవచ్చు కదా. అది ఎందుకు నా బాధ్యతను విస్మరిస్తున్నారు? ఇలాంటివి కనుక చేయగలిగితే రేపు ఏదైనా సరే ప్రాబ్లం రాకుండా ఆదిలోనే మనం అరికేటటువంటి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను. అంతేగాని నాకు లలిత జ్యువెలర్స్ మీద అభిమానం కాదు, ఆ కస్టమర్స్ మీద వ్యతిరేకత కాదు. ప్రికాషనరీ స్టెప్స్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో, అవగాహన ఎప్పుడైతే కల్పించుకున్నామో, అప్పుడు మనం ఇలాంటి పొరపాట్లు రాకుండా, ఇలాంటి గ్రహపాట్లకి లోనవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా అని చెప్పడమే నా ఉద్దేశం. పైగా ఈరోజు డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెషనల్స్, ఈవెన్ లేడీస్, వీళ్ళకి బంగారం గురించి తెలియదు కదా నా ఉద్దేశం. కానీ చాలామంది కూడా అసలు ఈ ప్యూరిటీ గురించి తెలుసుకోరు. చట్టపరంగా మనం ఏ విధంగా చూసుకోవాలని తెలియదు. ఇప్పుడు బిల్లు చూసేటప్పుడు కూడా, బిల్లులో కూడా ఈ ఆర్నమెంట్స్ బిల్ చేసేటప్పుడు స్టోన్స్ వాల్యూ అనేది పక్కన పెట్టుకోవాలి. అలాగే బంగారం ఎంత ఉందో దాన్ని వే చేసి చూపించాలి. కాదు చాలామంది ఈరోజు బిల్స్లో, నేను గత వీడియోస్లో కూడా చెప్పాను, ఇది కేడిఎం అంటారు, కాడ్మియం లిగ్నైట్తో చైన్స్ని లింక్ చేసే దాన్ని కేడిఎం జ్యువెలరీ అంటారు. అందులో ఉండే బంగారాన్ని బిల్స్లో చూపిస్తున్నారు. అది కూడా తప్పే. మీరు క్యారెట్ వాల్యూస్ చూపించాలి తప్ప కాడ్మియంతో ఉండేటువంటి బంగారాన్ని చూపిస్తే కేడిఎం అనేటప్పటికి చాలామంది అదేదో ప్యూరిటీకి మచ్చుతనం అనుకుంటారు. చాలా పొరపాటు. కాడ్మియం అనేది ఒక విషపూరితమైనటువంటి పదార్థం, అది చాలా జాగ్రత్తగా వాడాలి. ఆ కాడ్మియం ఏంటంటే ఈ షోల్డరింగ్ వాటికి ఉపయోగపడుతుంది. దాంట్లో ఉండే బంగారాన్ని బిల్స్లో చూపిస్తున్నారు. లీగల్ మెట్రాలజీ అధికారులు దీని మీద క్షుణ్ణంగా తనిఖీలు జరిపి ఇలా చూపిస్తున్న బిల్స్ యాజమాన్యం మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు బిల్లు చెక్ చేసుకునే ముందు క్యారెట్ వాల్యూ ఎంత చూపించారో కూడా అక్కడ మెన్షన్ చేసుకోవాలి, విద్యార్థులు చూసుకోవాలి. కానీ వీళ్ళు చెక్ చేసుకోకుండా ఏదో బంగారాన్ని కొనేసి ఆ బిల్స్ పట్టుకొని వెళ్ళి తర్వాత లబోదివ్వమంటే మాత్రం పరిణామాలు కస్టమర్స్ కూడా ఫేస్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి స్వర్ణకారులు మారుమూల పల్లె ప్రాంతాల్లో ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఇండియాలో ఈ వృత్తిని వాళ్ళు దైవంగా భావించుకుంటూ చేస్తున్నారు. ఈరోజు స్వర్ణకారుల పరిస్థితి ఏంటంటే, లలిత జ్యువెలర్స్కి తీసుకుందాం. లలిత జ్యువెలర్స్ ఈరోజు ప్రతి మారుమూల ప్రాంతంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తర్వాత తమిళనాడులో కానీ, ఇంకా మిగతా రాష్ట్రాలు కానీ బాగా విస్తరించింది. ఇదే కాదండి, చాలా కార్పొరేట్ సంస్థలు ముంబై నుంచి, కేరళ నుంచి, ఆంధ్రప్రదేశ్లో శాఖలు విస్తరించారు, తెలంగాణలో కూడా విస్తరించారు. వీళ్ళు ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థ విస్తారంగా వచ్చిందో, స్వర్ణకారులకి మారుమూల పల్లెటూళ్ళలో వాళ్ళ వృత్తులకి ఎవరు కూడా ఆదరణ తగ్గిపోయింది. ఈరోజు జ్యువెలరీ కొనాలంటే ఒకప్పుడు స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేయించుకొని, నేను చెప్పినట్టు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికృత సెంటర్స్ దగ్గరికి వెళ్ళి కొంత నామినల్ అమౌంట్ పే చేసి వాళ్ళు కనుక వేయింగ్ కనుక చేసుకుంటే బంగారం అందులో ప్యూరిటీ తెలుస్తుంది, అలాగే ఆర్నమెంట్ వెయిట్ కూడా తెలుస్తుంది. అది చాలా మంది స్వర్ణకారులే చేస్తున్నారు. ఎందుకంటే రేపు వాళ్ళకి తలకి హెడేక్ రాకుండా వాళ్ళు తీసుకెళ్ళి అప్పుడు ఫైనల్ పేమెంట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇంత జాగ్రత్త తీసుకుంటున్న స్వర్ణకారులు మరి కార్పొరేట్ సంస్థలు మరి ఎందుకు ఈ బాధ్యత అంతా వాళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే బేస్ వేసినటువంటి వాళ్ళు కూడా మీరు చెక్ చేసుకోండి, మీరు ఫైనల్ పేమెంట్ అప్పుడే ఇవ్వండి అనొచ్చు కదా. అనకపోవటమే ఇలాంటి తిప్పులకి దారితీస్తుంది. మరో పక్క చూసుకుంటే స్వర్ణకారులు చాలామంది కార్పొరేట్
ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వర్కర్స్గా చేరేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఆదరణ లేదు. చాలా మంది బ్యాంకుల్లో ఏం చేస్తున్నారంటే అప్రైజర్స్ కింద చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే అమౌంట్స్ కూడా చాలా తక్కువ, పనులు లేవు. చివరికి చేతి వృత్తిని వదిలేసి వాళ్ళు మిగతా పనులు కూడా వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్ల అయితే కాంపౌండర్లుగా కూడా పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఒక షాపుల్లో సేల్స్ పర్సన్స్గా పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇది స్వర్ణకారుల యొక్క పరిస్థితి. కాబట్టి ఇక్కడ వినియోగదారులు కానీ లేకపోతే ఈ కార్పొరేట్ మెడికల్గా ఉన్నటువంటి ఈ జ్యువెలరీ సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా ఒక తాటిపైకి రావాలి, అవగాహన కల్పించాలి. ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లలిత జ్యువెలర్స్ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే వినియోగదారుల్లో కూడా చైతన్యం రావాలి. మీరు చెప్పినట్టు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్క్ని మీరు చెక్ చేసుకోవడం చాలా మంచిది. అప్పుడే జ్యువెలరీ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ చిట్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిట్టు కట్టడంలో తప్పేం లేదు, మీ ఇష్టం. ఎందుకంటే 11 నెలలు కడితే 12 నెలలు వాళ్ళు వేసి మీకు ఇస్తారు అమౌంట్. అక్కడెక్కడ సజావుగా జరిగిపోతుంది. కాకపోతే ఇక్కడ మీకు రెడీమేడ్గా ఉన్నటువంటి ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళు ఇస్తారు. మీకు ఓన్గా డిజైన్ అప్పటికప్పుడు చేయించుకునేవి ఇవ్వరు. ఇది ఒక పాయింట్ కస్టమర్స్కి తెలియదు. ఇంకా మీరు 24 క్యారెట్స్ బంగారాన్ని కొనడానికి ఈ చిట్లో మీకు అవకాశం ఉండదు. తయారు చేసిన ఆర్నమెంట్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. కాబట్టి ఈ చిట్లో జాయిన్ అయ్యే ముందు మనం దేనికి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అలాగే సిల్వర్ కొనుక్కోవాలంటే కూడా ఈ చిట్లో కుదరదు. కాబట్టి సిల్వర్ ఇందులో కొనుక్కోలేరు. కాబట్టి మనం అన్నీ తెలుసుకొని మన డబ్బులతో మనం ఏది కొనుక్కోగలమో అదే కొనుక్కోవాలి. ఈవెన్ సిల్వర్ తీసుకున్నా కూడా సిల్వర్ కూడా BIS సర్టిఫికేషన్ అనేది ఉంది. వాటిని కూడా మీరు సర్టిఫై చేయించుకోండి. ఏదేమైనా లలిత జ్యువెలర్స్ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజాభిమానం పొందింది. అలాగే కిరణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి సామాన్య నుంచి అసామాన్య స్థాయిగా వెళ్ళాడు. ఆయన మరి ఇంత అభివృద్ధికి చేసినటువంటి లలిత జ్యువెలర్స్ భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా చాలా వివాదాలు ఎదుర్కొంటున్నారు. మరి అడ్డుకోకుండా వస్తున్నాయా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కల్పిస్తున్నారో తెలియదు. కానీ ఈ హడ్డిల్స్ని వాళ్ళు క్లారిఫై చేసుకొని కొత్త రకం మార్కెటింగ్ స్ట్రాటజీలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందేమో. ఒకసారి వాళ్ళ అధినేత కిరణ్ కుమార్ కూడా ఈ విషయం మీద ఆలోచిస్తే బాగుంటుంది. నాకు తెలిసి అది తొందరలోనే నాకు వీడియో కూడా రిలీజ్ చేస్తారు. ఆ వీడియోలో మరిన్ని విషయాలు తన తరఫు నుంచి కూడా ఆయన చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా కిరణ్ కుమార్ ఆయన ఒక బాలకార్మికుడిగా పనిచేసి వచ్చారు కాబట్టి ఇప్పటికి కూడా ఆయన అన్ని డిజైన్స్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఆ విషయం నాకు తెలుసు. మరి ఇది ఎందుకు జరిగిందో కూడా ఆయన సైడ్ కూడా ఆయన పూర్తి వివరాలు తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చేసుకుంటే లలిత జ్యువెలర్స్ మరింత ఆశాజనకంగా ముందుకెళ్తుందేమో. వెళ్ళాలని కూడా అందరం కోరుకుందాం. ఎందుకంటే ప్రతి బిజినెస్ కూడా బాగుండాలి అని కోరుకునే వ్యక్తుల్లో సమాజం ఉంది. కాబట్టి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, అలాగే ఎవరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడ మంచి జరిగినా కూడా మంచిదే. ఆ మంచి జరగాలని కూడా మనం కోరుకుందాం. సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చెప్పే సామాజిక విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.